ఫోన్ కాల్ వచ్చిందంట. ఆ ఫోన్కు ఆమె చావుకు ఏదో సంబంధం ఉందని ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటాడు. ఫోన్ కాలా? ఎవరు చేశారంట? తెలీదు. బహుశా అతను కూడా తెలీదనుకుంటాను. చూడమ్మా, ఫోన్ కాల్ వచ్చిందని నీ గురించి పట్టించుకోకపోవడం ఏంటమ్మా? అసలు నువ్వంటే నిజంగా అతనికి ఇష్టమేనా? అందులో నాకెలాంటి అనుమానం లేదు నాన్న. అంత ప్రేమన్నవాడే అయితే నీ కళ్ళల్లో తడిని ఎప్పుడో గమనించుండేవాడు. ఇష్టపడిన మనిషి బాధల్ని గుర్తించలేనివాడు ఎప్పుడూ గొప్ప ప్రేమికుడు కాదమ్మా. మీ అందరూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ కుర్రవాడు చాలా మంచివాడనుకున్నాను. నువ్విష్టపడ్డావంటే నా కూతురి సెలక్షన్ తప్పుగాదనుకున్నాను. కానిప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ సెలక్షన్ రాంగ్ అనిపిస్తుందమ్మా. ఏ నీ భర్తని ఆ మాత్రం నా కళ్ళు మూసి హక్కు లేదా? మీరెప్పుడు నా కళ్ళు కప్పుతూనే ఉన్నారుగా. కళ్ళు కప్పడం కాదు, కళ్ళు మూయడం. రెండు ఒకటే. రాణి గారికి బాగా కోపం వచ్చినట్టుంది. చందు, ఒకటి మాత్రం నిజం, నేను తప్పు చేశాను. కానీ ఆ ప్రతి తప్పు వెనక నీ మీద ప్రేమ, నువ్వు నా దానికి కావాలనే తపన తప్ప మరొకటి లేదు. ఇట్స్ ఫ్యాక్ట్. 1 minute. నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇవంటే నీకు ఇష్టం కదా? అక్కర్లేదు. చందు, కడుపుతో ఉన్న ఆడది దేని గురించి బ్యాడ్గా ఫీల్ అవ్వకూడదంటారు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ పుట్టపోయే బిడ్డ మీద పడుతుందంటారు. నాకు నువ్వు, నీ కడుపులో బిడ్డ తప్ప వేరే ఎవరు లేరు. నీ బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా ఈ ప్రపంచాన్ని చూడాలి. వీడు నా వారసుడని గర్వంగా అందరికీ చూపించాలి. ఎన్ని ఆశలు, ఎన్ని ఊహలు, ఎన్నో కోరికలు, ఇవన్నీ నీ కడుపులో బిడ్డ చుట్టూనే తిరుగుతున్నాయి తెలుసా? ఏంటలా ఆలోచిస్తున్నావు? చందు, ఇంకా నా మీద నమ్మకం కలగటం లేదా? ప్లీజ్, నా కోసం, పాప కోసం పెట్టుకో. నే పెట్ట వద్దు. ఏ, నేను నీ భర్తని, ఆ మాత్రం నేను నీ గొలుసులు పెట్టకూడదా? ఇటివ్వండి, నేనే పెట్టుకుంటాను. భర్తని, నాకు పట్టీలు పెట్టే హక్కు ఉంది. ఎస్, ఆ కాలివ్వు. చూడు ఎంత అందంగా ఉన్నాయో. లేచందు, కాస్త అలా 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 నడి చూపించు ప్లీజ్. నువ్వు అలా నడుస్తూ ఉంటే ఆ చిరునవ్వుల మరుసవ్వడి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? ఎలా ఉంది చందు? గుచ్చుకుంటున్నాయి. కొత్తవి కదా, అలాగే ఉంటాయి. కాస్త పాతబడ్డాక అవే సర్దుకుంటాయి. గీసుకుంటున్నా అంటున్నావు కదా, కాస్త నూనె రాస్తే అవే తగ్గిపోతాయి. వెళ్ళు, నూనె రాసుకో. కొడుతుందేమో అనుకున్నాను. ఏమి నడక, ఏమి నడక, అందుకే పడిపోయించద్దు.
పెళ్ళానికి ప్రేమ కానుక పట్టి పట్టి మరీ వెండి పట్టీలు పెట్టావు. పట్టు దొరకాలి అంటే కాస్త పట్టుడికి ఉండాలి కదా. నువ్వు ఆ వెండి పట్టీలు చందుకిస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? అమాయకమైన మేకపిల్లకి పసుపు కుంకాలు రాసి బలివటానికి తీసుకెళ్తున్నట్టుంది. నాకు కావలసిన చందు చావడం కాదు, దాని కడుపులోని బిడ్డ పోవడం. నువ్వు ఆ వెండి పట్టీలు చందుకిస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? అమాయకమైన మేకపిల్లకి పసుపు కుంకాలు రాసి బలివటానికి తీసుకెళ్తున్నట్టుంది. నాకు కావలసిన చందు చావడం కాదు, దాని కడుపులోని బిడ్డ పోవడం. అంతేకాదు, వెంటనే కార్తీక్ పూజలు పెళ్లి జరగడం కూడా మనకు అవసరం. అర్థమైంది. వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోతే ఫ్యూచర్లో నీకు కార్తీక్ అడ్డురాడనేగా? అవును. బాగుందిరా, బాగుంది. ఇదే కంటిన్యూ చెయ్యి. ఆ పని మీదే ఉండు. చెప్పానుగా, ఈ ఆది ఆరంభిస్తే ఆది మధ్యంతాలు పడకింట్లో ఉండాల్సిందే. ఎవరు కావాలి? ఎస్ఐ కృష్ణమూర్తి గారు కావాలి. ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ట్రాన్స్ఫర్ అయిందా? ఆయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారో చెప్పగలరా? ఐఏఎస్ ఆఫీసర్స్కి తప్ప మాకు తెలియదు. పోనీ మీ దగ్గర సెల్ నెంబర్ ఏమైనా ఉందా? మా దగ్గర లేదండి. ఇంతకీ మీరెవరు? నేను ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ని. ఆహా, ఆయన డీటెయిల్స్ ఇంకేం మీకు తెలీదా? తెలీదండి. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారా? దేని గురించి? మొన్న ఒక కారు యాక్సిడెంట్ అయింది. వైదేహి అని కార్ యాక్సిడెంట్లో చనిపోయారండి. బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల జరిగింది అది. అవును. ఆ కార్ నంబరు AP91186. థ్యాంక్స్ అండి. యశోధర, యశోధర, దారి తప్పొచ్చినట్టున్నా? నిన్ను నా దారికి రప్పించడం కోసం వచ్చాను యశోధర. అబ్బో, ఎవరి దారికి ఎవరిని రప్పించాలని? నిన్ను నా దారి. ఆహా, వస్తానన్నప్పుడు వద్దన్నావుగా? నేను గతం గురించి మాట్లాడదలుచుకోలేదు. నీకది గతం, నాకెప్పుడు వర్తమానమే. నేను నీతో మాట్లాడటానికి రాలేదు యశోధర. నా ఇంటికొచ్చి నా గురించి కాక మరెవరి గురించి మాట్లాడతావు? నా కూతురు గురించి. నిన్ను నా వాకిట్లో చూసినప్పుడు మర్చిపోయిన ప్రియురాల్ని వెతుక్కుంటూ వచ్చావేమోనని చిన్న ఫీలింగ్ కలిగింది. నిన్ను నా ప్రియురాలు అని ఏనాడు చెప్పలేదు యశోధర. అదే అదే మాట నా జీవితాన్ని ఇలా మార్చింది. 20 సంవత్సరాల క్రితం నువ్వన్న ఈ మాటే నిన్నీ స్థితికి తీసుకొచ్చేలా చేసింది. అయినా ఆ మాట మారలేదు. మాట మార్చేవాడినైతే ఆ రోజే మార్చేవాడిని. వయసు మీద పడ్డాక అనుభవంతో ఇప్పుడు మాట మారుస్తానలా అనుకున్నా. మారాలి, మారేలా చేస్తాను. అప్పటికి నేను ఉండకపోవచ్చు. జరిగిందేదో జరిగిపోయింది. యశోధర, నీ కక్ష నా మీద పగ తీర్చుకో.
అంతేకాని నా బిడ్డ మీద కక్ష సాధించి ఏం సాధించాలనుకుంటున్నావు? ఆ? కొడితే శరీరం గాయపడుతుంది, కోస్తే ఘాటు పడుతుంది. అది శారీరకమైన బాధ. నాకది కాదు కావాల్సింది. ఇన్ని సంవత్సరాలు నా మనసు పడిన బాధ నీకు తెలియాలి. తెలియందేదో నీ గుండెని పిండేస్తుంటే ఆ నరకం నీకర్థం కావాలి. అందుకే నువ్వు కాదు నా టార్గెట్, నీ మనసు. అది బాధపడాలి. నా బాధ నీకు అర్థం కావాలి. వయసు పెరిగిందే కానీ పొగరు తగ్గటం లేదు. ఆ పొగరు వల్ల నువ్వేం నష్టపోతున్నావు ఇప్పుడు నీకు అర్థం కావటం లేదు యశోదరా. అవును, నాకు పొగరే. అవును, నాకు పొగరే. కోరుకున్నది దక్కించుకోవాలనే పొగరు, అనుకున్నది సాధించుకోవాలనే పొగరు. 20 సంవత్సరాలుగా సాధిస్తూనే ఉన్నావు. నా బిడ్డను నాకు దూరం చేసి ఇంకా సాధిస్తూనే ఉన్నావుగా. ఇంకా ఏం కావాలి? ఒక పని చెయ్యి, నన్ను చంపితే నీ పగ చల్లారుతుందనుకుంటే అలాగే చంపేసి. సరే, ఒక్కసారి నా బిడ్డ నాకు చూపించే సోదరా. ఏంటి మెత్తబడిపోయావా? వయసు మీద పడిందంటే ఏమో అనుకున్నాను. నువ్విలా ఉంటే నాకిష్టం ఉండదు. సింహం ఎక్కడైనా మేకపిల్లతో పోటీ పడుతుందా? సింహం సింహంతోనే పోటీ పడాలి. తలపట్టాలు తన్నుకోటాలు ఆ వయసు ఎప్పుడో దాటొచ్చావు యశోదరా. జీవితం గురించి ఇంకా నీకు అర్థం కావట్లేదు. ఒకవేళ తలపడే బలం నీకున్నా అది నాకు లేదు. నాకు ఒక్కసారి నా కూతుర్ని చూడాలంది. దయచేసి నా కూతుర్ని నాకు అప్పగించు. అది ఈ జన్మలో జరగదు. యశోదరా, నా సహనాన్ని చేతగానే తనంగా అనుకోవద్దు. చూడు, ఆడదానివి అన్న ఒకే ఒక కారణంతో నిన్ను నా నుంచి కాపాడుతోంది. అది ఇప్పుడు మగాళ్ళ మాట్లాడుతున్నావు. అయినా నువ్వు నన్నేం చేస్తావు గాని, చేతనైతే నీ కూతురు ఎక్కడుందో వెతుక్కో. నా కూతురు ఎలా ఉందో ఎక్కడుందో నేనే తెలుసుకుంటా. తెలుసుకోలేకపోతే సహనంతో అన్నీ భరించే శ్రీధరే నీకు తెలుసు. ఆ సహనం హద్దు దాటినప్పుడు ఆ సహనం ఏమైనా చేయిస్తుంది. ఆఖరికి నీ ప్రాణాలైనా తీయిస్తుంది. ఈ లోపల నీ కూతురు ప్రాణాలు నేను తీస్తే? యశోదరా, యశోదరా, నా కూతురు క్షేమంగా ఉంది అన్న ఒకే ఒక ఆశే నిన్నెంతకాలం కాపాడుతోంది. ఒకవేళ నా కూతురుకి ఏమైనా జరిగిందని తెలిస్తే ఆడదానవని కూడా చూడను, నరికేస్తాను. ఇంతకాలం నువ్వు నా కూతురు అప్పగిస్తావని ఎదురు చూశాను.
ఇప్పుడు నా కూతురు గురించి నువ్వేమీ చెప్పనక్కర్లేదు. నాకు నేనుగా నా కూతురు ఎక్కడుందో నేనే తెలుసుకుంటాను. యశోదరా, మనస్ఫూర్తిగా అన్నావో మాట వరుసగా అన్నావో, నా కూతురుకి ఏమైనా జరిగితే ఈ ఇంటిని శ్మశానంగా మారుస్తాను. మైండ్ ఇట్. ఇక్కడేం చేస్తున్నావు? రూమ్ సదరమని చెప్పావు కదా, సదిరాను. సరే సరే, హెడేక్గా ఉంది, కాఫీ తీసుకురా. అలాగే. యశోదరా, ఒకవేళ నా కూతురుకి ఏమైనా జరిగిందని తెలిస్తే ఆడదానవని కూడా చూడను, నరికేస్తాను. ఈ ఇంటిని శ్మశానంగా మారుస్తాను. శ్రీధర్, నీ అంతు చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ప్లీజ్ కమ్. రండి, కూర్చోండి. నేను క్లూ మ్యాగజైన్ నుంచి వస్తున్నాను. నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. దేని గురించి? ఒక కార్ యాక్సిడెంట్ అయింది, ఆ వివరాలు కావాలి. ఐ సీ. కార్ నెంబర్ ఎంత? AP 91186. జస్ట్ అ మినిట్. నెంబర్ చెప్పండి. AP 91186. AP 91186. ఓకే, ఈ కారు NS ట్రావెల్స్ సంటి గారిది. అడ్రస్ కొంచెం చెప్పగలరా? 1 సెకండ్. ఇదే లూనా కాలనీ, సింగ్ నగర్, హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే, వెల్కమ్. అది చెప్పింది గుర్తుందా? చందు కడుపులోని బిడ్డ పోవడానికి మనకింకా 2 నెలలే ఛాన్స్ ఉంది. 4వ నెల దాటితే అన్నీ మన చేయి దాటిపోతాయి. ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇదిగో. ఏంటది? ఇది స్పెషల్ స్వీట్, చాలా హీటు. తింటే అబార్షన్ డెఫినెట్గా అయిపోతుంది. బాగానే ప్లాన్ చేసావే. టాబ్లెట్ మింగించాలి అంటే దాని స్వీట్ కోట్ అవసరం. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే స్వీట్ కటింగ్ అవసరం. ఇంకే
వెళ్ళు, తినిపించు. తిరిగొచ్చి తీపి కబురు చెప్పు. చందు, గాడ్ బ్లెస్ యూ. హాయ్. హే, నిన్నే. ఏంటి అంత డీప్గా చదివేస్తున్నావు? ఆ బుక్ అంత ఇంట్రెస్టింగ్గా ఉందా? అవును. ఓకే, తీసుకో. ఏంటిది? స్వీట్స్ స్పెషల్గా తయారు చేయని తీసుకొచ్చాను. మంచి ఎనర్జీ ఐటెం, తీసుకో. ఇప్పుడేగా కాఫీ తాగుతున్నాను. అయితే కాస్త గ్యాప్ ఇచ్చి తిను. ఇక్కడ పెట్టాను. ఓకే. నొప్పి. కడుపులోని బిడ్డ స్వీట్ దెబ్బకి కరిగిపోయినట్టు. నొప్పి. చందు, ఏమే చందు? చెప్పు చందు. చందు, ఏమే చందు? చెప్పు చందు, చెమేంది? నొప్పి. కడుపులో నొప్పి భరించలేకపోతున్నా. నా వల్ల కావట్లేదు. కడుపులో తిప్పేస్తుందా? ఒక్క నిమిషం చందు, వెంటనే డాక్టర్ ఫోన్ చేస్తాను. కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. ప్లీజ్ చందు. చందు, నొప్పి. ఎంగేజ్. అమ్మా. డాక్టర్, నేను ఆదిని మాట్లాడుతున్నాను. చందు కొంట్లో బాగాలేదు. చందుకు సడన్గా కడుపు నొప్పి వచ్చింది. మీరు అర్జెంట్గా రావాలి ప్లీజ్. డాక్టర్, అర్జెంట్గా రండి, వెంటనే బయలుదేరండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. చందు, చందు, డాక్టర్ బయలుదేరింది, వచ్చేస్తుంది. ప్లీజ్ కొంచెం వచ్చుకో. ప్లీజ్ వచ్చుకో. లే, వచ్చుకో ప్లీజ్. చందు, కాసేపు వచ్చుకో. కాసేపు వచ్చుకో ప్లీజ్ చందు, కాసేపు వచ్చుకో. వచ్చేస్తుంది. డాక్టర్, డాక్టర్,
ఎక్కడ డాక్టర్? అదిగో డాక్టర్ వచ్చినట్టుంది. డాక్టర్ వచ్చింది. నీకేం కాదు, వచ్చుకో ప్లీజ్. డాక్టర్ రండి. వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? చెల్లె డాక్టర్ సడన్ గా కడుపు నొప్పి పడిపోయింది. మీరు ముందు బయటకు వెళ్ళండి. నా చందుకేం కాదు. నేను చూసుకుంటాను, మీరు బయటకు వెళ్ళండి. నా చందు జాగ్రత్త. చూడండి డాక్టర్, తొందరగా చూడండి, తట్టుకోలేకపోతుంది. డాక్టర్ అమ్మా, నువ్వు చెప్పే న్యూస్ ఏంటి చెప్పనా? కడుపు పోయింది అని చెప్తాడు. ఆ గుడ్ న్యూస్ నాకు ముందే తెలుసు. ఏంట్రా ఏమైంది? ఎక్కడున్నావా? ఏమవడం ఏంటి? సక్సెస్. అలా స్వీట్ తింది, ఇలా కడుపు పోయింది. మన ప్లాన్ లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిందన్నమాట. మరి ఆదా మజాకా. డాక్టర్ 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 చందుకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ. వేడి చేయటం వల్ల కడుపు నొప్పి వచ్చింది. మెడిసిన్ ఇచ్చాను. కడుపులో బేబీకి పర్లేదు కదా? కంగారు పడకండి, నో ప్రాబ్లం. బిడ్డకేం కాలేదు. బిడ్డకేం కాలేదా? ఏం కాలేదు, బిడ్డ సేఫ్గానే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఉంటాను. మామా స్వీట్ టేస్ట్ చేసా, సూపర్. స్వీటా? స్పెషల్ స్వీట్స్ తెచ్చావు కదా, టేస్ట్ చేసా, సూపర్ ఉన్నాయి మామా. సరే, సరిగ్గా 6 గంటలకి మీ ఇంటి ముందు ఉంటుంది కారు. ఉంటాను సార్. ఎన్ఎస్ ట్రావెల్స్ ఓనర్ చంటి అంటే మీరేనా? అవునండి, కూర్చోండి. రెంట్కి ఏమైనా కారు కావాలా? ఆహా, మీ కార్ డీటెయిల్స్ కావాలి. మా కార్ డీటెయిల్సా? అవును, మొన్న యాక్సిడెంట్ అయిందే, AP91186 కారు. ఓ అదా, ఇప్పుడు స్టేషన్ దగ్గర ఉందిగా. తెలుసండి. మీకేం కావాలి? ఆ కార్ మీ దగ్గర ఎవరు ఎప్పుడు బుక్ చేసుకున్నారో తెలుసుకుందామని వచ్చాను. ఈ డీటెయిల్స్ మీకెందుకు? క్రైమ్ కాలం రిపోర్టర్ని, క్లూ మ్యాగజైన్ నుంచి వచ్చాను. ఓ అలాగా. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? ఏమొద్దు, డీటెయిల్స్ ఇస్తే చాలు. ఆ కారు 15వ తేదీన బుక్ చేశారండి. ఎవరో మదన్ అని వచ్చారు, 25,000 అడ్వాన్స్ ఇచ్చారు. కారు పంపండి, డ్రైవర్ అక్కర్లేదన్నాడు. అలా పంపిస్తారా మీరు? మామూలుగా అయితే పంపం, కానీ అడ్వాన్స్ ఎక్కువ ఇచ్చాడు కదా అని. ఆ తర్వాత ఏం జరిగింది? మా డ్రైవర్ జీవరాజుల్ని కారు తీసుకెళ్ళి ఇచ్చిరమ్మన్నాను. ఆ తర్వాత ఇదిగో యాక్సిడెంట్ అయిందని ఆ మదనే వచ్చి చెప్పి రిపేర్స్ కోసం మరో 25,000 ఇచ్చెళ్ళాడు. ఆ మదన్ అడ్రస్ ఏమన్నా తెలుసా మీకు? ఇచ్చాడు, కానీ అది కరెక్ట్ అడ్రస్ కాదండి. కరెక్ట్ అడ్రస్ కాదా? మా కారుకి యాక్సిడెంట్ అయిందని తెలిసి అతను ఇచ్చిన ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఫోన్ నెంబర్ తప్పు, అడ్రస్ రాంగు. పోలీసులకి రిపోర్ట్ ఇద్దామని ఆలోచిస్తుంటే అతనే వచ్చి 25,000 ఇచ్చెళ్ళాడు. అతని వివరాలు ఏమీ తెలియవా? తెలియదండి. ఆ రోజు తీసుకెళ్లిన డ్రైవర్ పేరేంటన్నారు? జీవరాజులు. ఎక్కడుంటాడు? యూసుఫ్ గూడ దగ్గర, పోచమ్మ గుడి దగ్గర నుంచి 4వ ఇల్లు. ఆ మదన్ గనక మళ్ళీ వస్తే నా నంబర్ కాంటాక్ట్ చేయమని చెప్పండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. అలాగే సార్. ట్రావెల్స్లో కార్ బుక్ చేసి తప్పుడు అడ్రస్ ఇచ్చాడంటే ఇదేదో ప్రీ ప్లాన్ స్కీమే. కార్ బుక్ చేసిన మదన్ ఇప్పట్లో దొరకడు. ఇక మిగిలింది డ్రైవర్ జీవరాజులు.
బాబాయ్ ఎక్కడికి? అడిగినోడికి బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేనట్టుంది. నువ్వు ఇక్కడున్నావేంటబ్బాయ్? టిఫిన్ చేసావా? కొంచెం ఎక్కువగా చేశానబ్బాయ్. కాఫీ గని తాగుతావేంటి? 4 సార్లు తాగే అదే ప్రాబ్లం. ఎప్పుడు తొందరే. నిజంగానే తొందరగా ఉందబ్బాయ్. ఇంతకేంటి విశేషాలు? చెప్పు బాబాయ్. తప్పదా? తప్పదు, చెప్పు. అరకోళ్ళ కోసం బయలుదేరానబ్బాయ్. అరకోళ్ళ కోసం తిరుగుతావా, అరకుండా తిరుగుతున్నావా? 2. అయితే ఉండు. అబ్బో, అరకోళ్ళ కోసమా? చందు కోసం అనబోయి అరకోళ్ళ కోసం అన్నాను. చందునా? మేనమామ అన్న తర్వాత కొద్ది గొప్ప బాధ్యత తీసుకోవాలి కదా, అందుకు. బాధ్యత? అవునరా అబ్బాయి. చందు కడుపులో ఉన్న బిడ్డకి ఆదిత్య తండ్రి అని తెలిస్తే ఇక ఇంట్లో చందు సుఖంగా కాపురం ఎట్టా చేస్తా చెప్పు కదా. అందుకని ఆ అరకు వాళ్ళని ఎలాగైనా పట్టుకొని వాళ్ళ నోళ్లు ముయించి అరకు వరకు వెళ్ళి దిగబెట్టొద్దామని వాళ్ళ కోసం వెళ్తున్నాను రా. మేనకోళ్ల కోసం నువ్వు పడే తాపత్రం చూస్తుంటే నాకు బొళ్ళు నవ్వాలనిపిస్తుంది బాబాయ్. ఇంకా ఆలస్యం అయితే బళ్ళు వచ్చేట్టుందిరా. ఊరుకో బాబాయ్, ఏడుపుచ్చినప్పుడు ఏడిస్తే ఏం బాగుంటది, ఆపుకుంటేనే వెరైటీ. అబ్బా, నీకు చాలా వెరైటీ టేస్ట్ ఉందిరా. దించు దించు. వీడిని తోడు తీసుకెళ్ళామనుకో, ఎంచక్క బండి మీద తిరగచ్చు, ఆటో డబ్బులు కూడా మిగులుతాయి. అబ్బాయి, నువ్వు ఈ విషయంలో కోఆపరేషన్ చేయాలి అబ్బాయి. ఏ విధంగా? మన ఇద్దరం కలిసి ఆ అరకోళ్ళ కోసం ఎదుగుదాం. ఆ అరకోళ్ళు ఎక్కడున్నారు నీకు తెలుసా? రోడ్ నెంబర్ 10 బంజారాయిల్స్ లో. బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 10? అక్కడ ఉన్నారని ఆకాశం అని చెప్పింది. ఈ పనికి ఇద్దరం వెళ్తే బాగుండదు, నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళొస్తా. జాగ్రత్త బాబాయ్, నీళ్ళని వాడు. వీడితో పాటు తిరిగితే ఆ అరకు వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. ఆర్డర్ ఏమంటావు? కసాటా. ఓకే, డన్. బెరార్. దిస్ ఇస్ టూ మచ్. అదే ప్లేస్లో కూర్చొని నాతో ఎన్నిసార్లు కసట తింది. ఇది ఎవరితో కలిసి ఏం తింటే నాకు వావ్, కసాటా. శ్వేత, బావా, ఇది నీకోసం. ఇది నీకోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దీనికి అసలు సిగ్గులేదు. అయినా శ్వేత నేను ఎన్నిసార్లు ఇలా కూర్చొని తినిపించుకోలేదు. ఇప్పుడు ఎవడో నల్ల చక్క కూడా తగిలేదు. రమేష్, లైఫ్ కి ఐస్ క్రీమ్ కు చిన్న పోలికుంది. ఏంటో చెప్పుకో చూద్దాం. అదేదో నువ్వు చెప్తేనే బెటర్. ఐస్ క్రీమ్ తినడం లేట్ చేస్తే కరిగిపోతుంది. లైఫ్ ని ఎంజాయ్ చేయడం లేట్ చేస్తే ఆవిరైపోతుంది. అందుకేగా లైఫ్ ని ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. అయినా దీని బోర్డు ఫిలాసఫీ నాకెందుకు? వెళ్ళాక చస్తున్నాను. అవును, నిషా ఎక్కడుంది? ఇంకా రాలేదేంటి? పోరి దూరే మస్తుగుంది. అరే మామా, ఫిగర్ కత్తిలాగుంది. అరే మామా, ఫిగర్ మస్తుందిరా మామా. ఆ డ్రెస్ చూడరా మామా, మనసు దోచుకుంటుందిరా. ఆ డ్రెస్సు జిగేల్ జిగేల్ మంటుందిరా. చూడు రాజా, డ్రెస్సు చూడరా. అరే మామా, ఈ డ్రెస్ ఏంట్రా జిగేల్ జిగేల్ మంటుంది? కరెక్టేరా మామా? పోరే మస్తున్నావులే. ఈ డ్రెస్ అదిరింది. Shut up!
ఏమిరా పోరి గుస్సుమంటుంది. అరే మాట్లాడదేమిరా పోరి? ఆ? ఏం గురాయిని చూస్తుందిరా? ఇట్లుందేమిరా? ఏం పోరి ఐస్ క్రీమ్ తింటావా, కూల్ డ్రింక్ తాతావా? చెప్పు, ఇదంతా మందే. అరే మామ పోరి భయపడ్డా. అరే పోరి సిగ్గుపడుతుందా? రే 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 రే. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్సా? ఇదేందిరా న్యూసెన్స్ చేస్తున్నామా మనం? అరే పోరి మా అరే ఏమిరా హీరో వచ్చిండ్రా కుట్నికి? అరే ఏం తమ్మి కుడతావా? అరే గుడ్డు చంపుతా ఏమనుకుంటున్నావేమో. చల్రే చల్ చాలరే. ఏంట్రా బ్యూటీ పార్లర్ పక్కనే కదా, అక్కడికి వచ్చి పికప్ చేసుకోవచ్చు కదా నన్ను. ఇక్కడికి వచ్చి వెయిట్ చేయమన్నావు. చూడు ఏం జరిగిందో. టేక్ ఈజీ ప్లీజ్. సిట్ డౌన్, సిట్ డౌన్. ఎందుకు రాహుల్ అటు చూస్తున్నావు? ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చారా? అబ్బే అదేం లేదే. సరే అయితే చెప్పు, నన్ను ఎందుకు రమ్మన్నావు? దాన్ని అంత సీరియస్గా అడగల? రాహుల్, నేను ఇప్పుడు ఫ్రీ బర్డ్ని కాదు, పెళ్ళైన దాన్ని. ఇలా నీతో ఇంకెవరికైనా కనపడితే ఇంకేమైనా ఉందా? అయితే విషయాలు లేడు కదా. రాహుల్, అందరూ నీలా ఉంటారనుకోవద్దు. నేనిప్పుడు పుట్టింటికి కొద్ది రోజులు ఉన్నాక మాత్రమే వచ్చాను, అంతే. విశాల్ నేను విడిగా ఉండొచ్చు, కానీ మా మనసులు ఎప్పుడూ ఒకటే. విశాల్ నా భర్త, నన్నే కావాలనుకుంటున్నాడు. ఆ ఫీలింగ్ చాలు నాకు. సరే ఇదంతా వదిలేయి. నన్ను ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఏం చెప్పంటావు? నేను చెప్పాల్సి నువ్వే చెప్పేశావుగా. అంటే ఏముంది, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అందులో నువ్వు మ్యారీడ్ పర్సన్ కదా. ఆ మ్యాటర్ క్లియర్గా చెప్దామని పిలిపించాను, అంతే. నిజంగానా? ప్రామిస్. గుడ్. నీలోనూ కాస్త చేంజ్ వచ్చిందే. సరే ఏం వడ్డిద్దాం చెప్పు. అబ్బే ఇప్పుడు వద్దులే. నిజంగా మనల్ని ఎవరైనా చూస్తే బాగోదు. ఓకేనా? లే పద పద, నెక్స్ట్ టైం తిందాం. తీసుకో. ఏ నా మాట నెక్స్ట్ టైం వద్దాం కదా, ప్లీజ్ ప్లీజ్. వెళ్దామా? పద. లెట్స్ గో. రెండు టాబ్లెట్స్, 2 నెలల కడుపు, కాకి, పైన కుంకుమ డెకరేషన్. ప్రోడక్ట్ సేల్ కావాలంటే దానికి అందమైన ప్యాకింగ్ కావాలి కదా. కార్తిక్ గాడి ప్రోడక్ట్ చందు కడుపులో కరిగిపోవాలి అంటే ఈ ప్రోడక్ట్ పడక తప్పదు.
తీసుకొచ్చిందో ఏంటిది? పాలు. పైన అదేంటది? నీకు చెప్పలేదు కదూ, ఇవి మామూలు పాలు కాదు, ఇందులో కుంకుమ పువ్వు కలిపాను. కుంకుమ పువ్వా? మొన్న సమ్మర్కి మా ఫ్రెండ్ వాడు కాశ్మీర్ టూర్ వెళ్ళాడు. అక్కడి నుంచి ఫోన్ చేసి ఒరే నీకేం కావాలరా అని అడిగాడు. వెంటనే నువ్వు మన బాబు గుర్తుకొచ్చారు. వచ్చేటప్పుడు కుంకుమ పువ్వు తీసుకురమ్మన్నాను. ఈ కాశ్మీర్ కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు. ఇది 2వ నెలేగా, ఇప్పుడే ఇవన్నీ ఎందుకు? అలాగని కాదు, ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెడితే అన్నీ ఒక కొలిక్కొస్తాయని తీసుకొచ్చేద్దు. అక్కడ పెట్టండి, తర్వాత తాగుతాను. అదేం కుదరదు, ఇక్కడే నా ముందే తాగాలి. అదేంటి అంత పర్టికులర్గా చెప్తున్నారు? అదేం లేదు, నువ్వు పనిలో పడి మర్చిపోతావని అలా చెప్తున్నాను. తీసుకో చందు ప్లీజ్, తీసుకో చందు ప్లీజ్, తాగమ్మా. తాగు. ఒక్క గుక్కలో తాగాలి. ఏది? 1 2